ముందే మన గురించి ఆలోచించే వాళ్ళు లేరు, కేర్ తీసుకునే వాళ్ళు లేరని మనం ఫీల్ అవుతుంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక అమ్మాయి ఫోన్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ఏమో ఏడిస్తే ఆయనకు కూడా ఏడుపు వస్తుందంట. ఏడని ఇద్దరు కలిసి కూర్చొని ఏడవండి, మాకేంది వచ్చి నన్ను అడుగుతుంది. మళ్ళీ దాంట్లో క్వశ్చన్ ఒకటి, నీ గురించి ఎవరైనా ఏడుస్తారా ఇలాగా? ఎందుకు ఏడుస్తారా మా గురించి? మేమే వాళ్ళ గురించి ఏడవాలి, వాళ్ళు బీఏపీ సాయం, మా గురించి ఎందుకు ఏడుస్తారు? అది సీఎం కూడా ఉండదు అంత బిజీ. అసలు వాళ్ళు మా గురించి టైం తీసుకొని పట్టించుకొని మళ్ళీ దాన్ని కూడా మాట్లాడి ఏడ్చుకుంటా, మరి నా బాధను చూసి వాడు ఏడుస్తాం. ఎటు ఏడుస్తారు? మేము వాళ్ళ గురించి ఏడుస్తాం. నీకు అంత తీటుంటే నువ్వు కూడా ఏడు. ఇక ఒకసారి ఫోన్లు చేస్తే మంచిగా మాట్లాడి పెట్టేసేయండి. మా వాడు అట్లా, మీ వాడు ఎట్లా, ఇట్లా అన్నాడంటే మూతిపళ్ళు రాలిపోతాం. ఏడుస్తాడంటే ఎందుకు ఏడుస్తాడమ్మా? ఒకవేళ మీరు చెప్పాలనుకున్నా చెప్పి ఏదో ఒకటి చెప్పి పెట్టేసేయండి. మమ్మల్ని అడగండి, అడగొద్దు. మా గురించి ఏడ్చే వాళ్ళు లేరు, మమ్మల్నే ఏడిపిస్తారు కానీ వాళ్ళు ఏడవరు. మా వాళ్ళు బీఏపీస్ ఏడవరు. ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తుంటే గానా, నువ్వు చూడకపోయినా నేను పంపిస్తా, సరేనా? ఇంకోసారి నన్ను అడగకు, క్వశ్చన్ లేకు. నీ సోది ఏదన్నా ఉంటే నాకు చెప్పు, ఫోన్ చేసి వింటా. చెప్పకు, మీ వాళ్ళ గురించి నాకు చెప్పకు. చెప్పేటట్లయితే ఫోన్ సరేనా?